ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఒక గ్లాస్ లో నార్మల్ వాటర్, ఇంకో గ్లాస్ లో కూల్ వాటర్ తీసుకొని దాంట్లో ఫెవికాల్ వేసి ఎట్లా డిఫరెన్స్ కనబడుతుందో సో ఇంకా నిజమో కదా తెలుసుకుందాం రండి. దానికోసం అని చెప్పి మొత్తం సెటప్ అంతా తెచ్చేసిన. గ్లాస్ లో నార్మల్ వాటర్, ఇంకో గ్లాస్ లో కూల్ వాటర్ పోసుకున్నా. సో ఇంకా దాంట్లో ఫెవికాల్ పోసి చూద్దాం సేమ్ రియాక్షన్ వస్తుందో లేదో. ఫస్ట్ నార్మల్ వాటర్ లో పోసి చూసిన, అది తొందరగానే కిందికి జారిపోయింది. దాని తర్వాత కూల్ వాటర్ లో పోసి చూసిన, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు సేమ్ స్పీడ్ లోనే కిందికి జారిపోయినాయి. ఈ ఎక్స్పెరిమెంట్ ఇంతటితో అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి, నేను ఒక ఇనిషియేటివ్ తీసుకోబోతున్నా. అదేంటంటే మీలో ఎవరైనా యూట్యూబ్ లో వీడియోలు తీయాలనుకున్నా, లేకపోతే ముందు నుంచే తీస్తున్నా, నేను వాళ్ళందరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు, అయినా సరే నేను మీ అందరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. అది ఎట్లా అంటే మీ ఛానల్ గుండా ఈ వీడియోకి కామెంట్ చేయండి. నేను మీ ఛానల్ ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను నా నెక్స్ట్ వీడియోలో మీ ఛానల్ ఫోటోని నా స్క్రీన్ పైన చూపిస్తా. ఇంకా ఆ వీడియోకి మీరు కామెంట్ చేయండి, బ్రో ఇది నా ఛానల్ లేదా సంథింగ్ ఏదైనా కామెంట్ చేయండి. నేను మీ ఛానల్ ని పింగ్ చేసి పెడతా. ఇంకెవరైనా నా వ్యూవర్స్ ఉంటే మీ ఛానల్ ని వాళ్ళు నా కామెంట్ సెక్షన్ నుంచి డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇదేదో మీ చేత కామెంట్ పెట్టించుకొని నా ఛానల్ కి రీచ్ పెంచడానికి కాదు. మీరు కామెంట్ పెడితేనే కదా మీ ఛానల్ ఒకటి ఉందని నాకు తెలిసేది. అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని ఇంకా ప్రమోట్ చేయొచ్చు. అందుకోసం అని చెప్పి కామెంట్ పెట్టమంటున్నా. ఈ వీడియోకి ఒక్కరే కామెంట్ చేసినా కానీ వాళ్ళ ఛానల్ ని నా నెక్స్ట్ వీడియోలో పెడతా. సరే ఇంకుంటా బై.